హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినటువంటి జనసేన, టీడీపీ అండ్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో వాళ్ళ సూపర్ 6 అనే ఒక 6 గ్యారంటీలను ఇచ్చారు. ఆ గ్యారంటీలని ఇంప్లిమెంట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ర్యాలీలో మొత్తం చెప్పింది. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, సంపద సృష్టిస్తాం, దాన్ని పేదలకు పంచుతాము. సూపర్ 6 గ్యారంటీలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే ఎక్కువ వెల్ఫేర్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా బలంగా నమ్మబలికిచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, చాలా ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటీషియన్ మాట్లాడుతున్నట్లయితే లేవు. నేను ఆంధ్రప్రదేశ్లో న్యూజివీడ్లో కార్యక్రమంలో మాట్లాడతా అని చెప్పింది ఏంటంటే, సూపర్ 6 ప్రస్తావన తీసుకొచ్చి, నాకు అన్నీ చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లాపెట్ట చూస్తే ఖాళీగా ఉంది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అండ్ ఇచ్చేదానికి ముందుకు ఎవరు రాలా. ఊళ్ళో కూడా ఎవరికన్నా అప్పు పుట్టాలంటే పరపతిని చూసి అప్పిస్తే ఇస్తారు. వీడు తిరిగి పే చేస్తాడా లేదా, తిరిగి పే చేయలేని అనిపిస్తే అప్పిచ్చే పరిస్థితి ఉండదు ఊళ్ళల్లో. ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉందంటే, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఆయన మొహం చూసి, ఆయన పరిపాలన తీరు చూసి, లెండింగ్ ఏజెన్సీస్ కానీ బయట ఎవరు కానీ అప్పిచ్చేదానికి ముందుకు రావట్లేదు అని మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే చెప్తున్నారు. ఆయన ఇంత క్లియర్గా ఆయన నిస్సహాయతని, అప్పు పుట్టట్లేదు, వెల్ఫేర్ చేయలేకపోతున్నాను, చేయాలనే ఆశ ఉంది అని బహిరంగంగానే ఆయన అసమర్థతను ఆయన ఒప్పుకుంటా ఉంటే, ఇంకో పక్క ఉన్నటువంటి ఎల్లో మీడియా, ఆయన మద్దతుదారులు, ఆయనతో కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు క్వైట్ కాంట్రాస్టింగ్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏమో గల్లాపేట ఖాళీ ఉందంటారు, కాఫర్ ఎంటీ అంటారు ఆయన. వీళ్ళు చెప్పేదేమో అద్భుతమైన పాలన, వెల్ఫేర్ అద్భుతంగా చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ యాజ్ ఎల్లో మీడియా ఊదరగొట్టే పని చేస్తూ ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిచ్యువేషన్ దయనీయంగా ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేనే చెప్తా ఉంది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం నుంచి చేయూత ఆంధ్రప్రదేశ్కి రావాల్సినంత రావట్లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి హార్ట్ఫుల్గా కోఆర్డినేషన్ లేదు. అదేదో పొత్తులో ఉన్నారంటే ఉన్నారు. ఆ ప్రభుత్వం నడిచేదానికి వీళ్ళ ఎంపీలు అవసరము. ఈయన ఇక్కడ కుర్చీలో కూర్చోదానికి ఆయన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి ఈయనకు మద్దతు అవసరం. కాబట్టి పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నారు తప్ప పైన బీజేపీకి కానీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేనలకు కానీ రాష్ట్ర అభివృద్ధి పట్టదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటలతో అర్థమవుతా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వచ్చేస్తే చాలు, ఒక బిల్ గేట్స్ వచ్చేస్తాడు, ఒక టీసీఎస్ వచ్చేస్తుంది, అదానీ వచ్చేస్తాడు, అంబానీలు వచ్చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ మాత్రం పెట్టుబడుల స్వర్గధామంగా మారిపోతుందని ఊదరగొట్టిన వీళ్ళు ఇప్పుడు తీరా పరిస్థితి చూస్తుంటే ఆన్ పేపర్ ఏవో చాలా కనిపిస్తున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఈ రోజుకి ఒక పెట్టుబడి రాలేదు. సో ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సజావుగా ఆయన ఎన్నికల ర్యాలీల్లో జనాల్ని మభ్యపెట్టినంత ఆ వేలో సాగట్లేదు. పెట్టుబడులు రావట్లేదు, సంపద లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఖజానా ఖాళీ ఉంది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పరంగా ముందుకెళ్లాలంటే డబ్బులు లేవు. అప్పు మొత్తం తీసుకొచ్చి డెవలప్మెంట్కి పెట్టలేము, అప్పు మొత్తం తీసుకొచ్చి వెల్ఫేర్ చేయలేము అని చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి 4వ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే, జస్ట్ ఇమాజిన్, వీళ్లకు ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ చేయాలనే ఉద్దేశం లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డెవలప్మెంట్ చేసేదానికి వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అయితే రావట్లేదని మాత్రం చాలా క్లియర్. మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే ప్రైమ్ మినిస్టర్ని కలిశారు, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత పీఎంఓకి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగినా కానీ ఇవ్వట్లేదు అనేది మాత్రం ఒకటి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మోదీ పట్ల, బీజేపీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలన్నీ నరేంద్ర మోదీ గారు అవన్నీ మనసులో పెట్టుకునే ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి పరంగా ఈయన ఏమడిగినా అక్కడ ఇచ్చేదానికి ఆయన సముఖంగా లేరు. రాష్ట్రానికి ఇచ్చే నిధులు చంద్రబాబు నాయుడు గారు అడిగితే నిధులు ఇచ్చే సంగతి తర్వాత, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ సెంటర్లో అపాయింట్మెంట్ పుట్టడమే కష్టంగా మారిపోయిన పరిస్థితి. అన్లెస్ ఏదన్నా ఎన్డీఏ రిలేటెడ్ మీటింగ్లో కలిసినప్పుడు హాయ్ హలో అనుకొని వచ్చేయడం తప్ప, ప్రధానమంత్రికి ఒక ముఖ్యమంత్రి హోదాలో కలిసి మా రాష్ట్రానికి ఇవి కావాలి, మా ఇబ్బందులు ఇవి అని తీరిగ్గా కూర్చొని వివరించి ఆయన దగ్గర నుంచి ఏమైనా అష్యూరెన్స్ తీసుకొని వచ్చేదానికైతే దాఖలాలు లేవు. అండ్ బీజేపీ కూడా చాలా క్లియర్గా ఉండేటువంటి పార్టీ. వాళ్లకు పొలిటికల్గా స్టేక్స్ ఎక్కడుంటే అక్కడ మాత్రమే వాళ్ళకు రూపాయి పెట్టి 10 రూపాయలు ప్రచారం చేసుకుంటారు తప్ప, వాళ్ళకి ఎక్కడైతే పొలిటికల్గా స్టేక్స్ తక్కువ ఉంటాయో అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా
అక్కడ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ₹1 కూడా ఉదారంగా ఇచ్చేదానికి ముందుకు రారు. ఏ రాష్ట్రమైనా అవనివ్వండి. అది బీజేపీ యొక్క పొలిటికల్ నేచర్ అది. సో ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి సెంట్రల్ సపోర్ట్ రావట్లా, అప్పులు పుట్టట్లేదు, పెట్టుబడులు రావట్లా. ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యకాలంలో ఎలాంటి పరిపాలన చేశాడో అంతకంటే కొంచెం దయనీయమైన పరిపాలన సాగేదానికి ఆస్కారం ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, అప్పులు పుట్టట్లేదు కానీ వెల్ఫేర్ చేయాలనే ఆశ ఉందని ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం ఇస్తా అని చెప్పే ప్రయత్నం చేశారు. అప్కమింగ్ ఫార్మింగ్ సీజన్ నుంచి అన్నదాత సుఖీభావ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ తల్లికి వందనం దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఒక ట్విస్టింగ్ పదం వాడే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం స్కీము నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్యాలెండర్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పారు కానీ ఎలిజిబుల్ మదర్స్కి మాత్రమే ఇస్తామని చెప్పారు. అంతకుముందు ఎన్నికల ర్యాలీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి అంటే, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలోళ్ళు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అని చెప్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులందరికీ తల్లికి వందనం ఇవ్వకుండా ఏదో స్పెషల్గా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ తీసుకొచ్చి మ్యాక్సిమం మోర్ దెన్ 50% ఆఫ్ ద పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి కొద్ది మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చి మమ అనిపించుకునే పని మాత్రం వీళ్ళు చేసేదానికి చాలా క్లియర్గా ప్లాన్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతా ఉంది. అండ్ సేమ్ ద కేస్ విత్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవకు చూసుకుంటే 20,000 ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. అయితే అందులో ₹6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, రిమైనింగ్ 14,000 షుడ్ బి బేర్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ కూడా ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొస్తారు? అంతకుముందు ఎలిజిబుల్గా ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తారా, లేకపోతే కొన్ని ఏమన్నా స్పెషల్ కండిషన్స్ ఏమైనా పెట్టి రైతులను ఎంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తారో తెలియని పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే తల్లికి వందనంలో గండి పట్టడం ఖాయం, అందరు పిల్లలకి ఇవ్వరు, కొంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తారు. అన్నదాత సుఖీభావ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ రైతులందరికీ ఇవ్వకుండా ఖచ్చితంగా స్పెషల్ కండిషన్స్ ఏవో పెట్టి రైతులకు కూడా గుండు కొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఆంధ్రప్రదేశ్కి అప్పులు వస్తేనే డెవలప్మెంట్, అప్పు రాకపోతే డెవలప్మెంటల్ కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనేసి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులు పుట్టడం లేదని ఆయనే ఒప్పుకున్నారు. అప్పులు పుట్టకపోతే డెవలప్మెంట్ అవ్వదని ఆయనే చెప్తున్నారంటే అప్పులు పుట్టని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయో నాకు అర్థం కాని పరిస్థితి. పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు ఎలా వెళ్తుంది? పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రాకుండా, ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయా అంటే ఖచ్చితంగా దొరికేదానికి ఆస్కారం లేదు. బట్ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి మీడియాలో పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసుకుంటూ ముందుకెళ్ళే పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏంటి అనేది మాత్రం ప్రజలకు ఎవరికీ తెలియజేసే పని చేయట్లేదు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకలా చంద్రబాబు నాయుడు దగ్గర అడిగినంత డబ్బు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారేమో డబ్బులు లేవంటారు. లోకేష్ గారేమో గత ప్రభుత్వం అప్పులు చేసిందంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి మూడు రకాలుగా మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగ్జాక్ట్ హెల్త్ ఫైనాన్షియల్ హెల్త్ ఏంటిది అనేది మాత్రం ఎవరు చెప్పే పని చేయట్లా. ఓవరాల్గా ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మాత్రం సూపర్ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఆయనకు మనసు నొప్పట్లేదు చేసేదానికి, ఇంప్లిమెంట్ చేసేదానికి అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అందుకనే గల్లా పెట్టే ఖాళీ అనే ఒక సాకు చూపి దాని ద్వారా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఏవైతే ఉన్నాయో వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాని అలా పదిలంగా ఉంచుకొని ప్రజలకు ఇవ్వకుండా, ప్రజల బాధలు ప్రజలు పడతారు కదా, మనకు ఓట్లేసి గెలిపించారు, అక్కడితో అయిపోయింది, ప్రజలకు మనం ఏం చేసినా చేయకపోయినా చెల్తా, లాస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసుకుందాం అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వెల్ఫేర్ చేయాలా, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలా, పేద ప్రజలకు అండగా ఉండాలి అనే ఒక ఆలోచన చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి మనసు ఉంటే అది ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టసాధ్యమైన పని అయితే కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారు డెడ్ అగెనెస్ట్ టు ది వెల్ఫేర్ అండ్ పూర్ పీపుల్ కాబట్టి ఆయన ఈ రకమైన సాకులు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. అమరావతికి అప్పులు పుడుతున్నప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి అప్పు పుట్టవా? అమరావతికి అప్పు పుడుతున్నప్పుడు వెల్ఫేర్ చేసేదానికి అప్పు పుట్టదా? చంద్రబాబు నాయుడు గారికి కమిషన్స్ ఎక్కడొస్తే వాటికి అప్పులు పుడతాయి అంతే. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ విషయంలో మాత్రం మహా అయితే 2 ఇంప్లిమెంట్ చేస్తారు, 1 ఆల్రెడీ చేస్తున్నారు, మొత్తం 3 అవుతాయి. ఇంకో 3 రాష్ట్ర 2 సంవత్సరాలు చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ.